బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇండియన్స్ కి అమెరికన్ అధ్యక్షుడు ట్రంప్ గుడ్ న్యూస్ చెప్పాడు. సౌత్ కొరియా దెబ్బతో చేసేదేమీ లేక దిగొచ్చాడు ట్రంప్. మొత్తం మీద అమెరికా ఫ్యాక్టరీలలో విదేశీ ఉద్యోగులను తీసుకోవాలని చెప్పేసి ట్రంప్ సోషల్ మీడియా మాధ్యమంలో పోస్ట్ పెట్టాడు. సంక్లిష్టమైన ఉత్పత్తులను తయారు చేస్తున్న విదేశీ కంపెనీలు, అలాగే యుఎస్ లో భారీ పెట్టుబడులు పెట్టిన నైపుణ్యం ఉన్న కార్మికులు ఖచ్చితంగా వాటికి అవసరం అని చెప్పేసి ట్రంప్ చెప్పుకొచ్చాడు. నిపుణులైన కార్మికులను కొంతకాలం మా దేశానికి తీసుకురావాలి, వారి నుంచి మా కార్మికులు శిక్షణ పొందుతారు, పొందిన తర్వాత వాళ్ళని వెనుకకు పంపించే ప్రయత్నం చేస్తామని చెప్పుకొచ్చారు. మొత్తం మీద అయితే లేకపోతే పెట్టుబడుల వల్ల ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు. ఇప్పటిదాకా ఇన్వెస్ట్ చేసిన భారీ కంపెనీస్, అమెరికాకు సంబంధించిన పెద్ద కంపెనీస్ అన్నింటిలో కార్మికులను తీసుకురావాలి, ఇక్కడున్న ప్రజలని ట్రైన్ చేయాలి అని చెప్పేసి మొత్తానికైతే ట్రంప్ చెప్పుకొచ్చాడు. మేము విదేశీ సంస్థల ఉద్యోగులను స్వాగతిస్తున్నాం, వారి నుంచి మేము నేర్చుకుంటామని చెప్పేసి ట్రంప్ చెప్పుకొచ్చాడు. సంచలనమైన ట్వీట్ అని చెప్పుకోవాలి. ఒక రకంగా మనం చూస్తే సౌత్ కొరియా దెబ్బకు దిగొచ్చాడని చెప్పి మనం అనుకోవచ్చు. ట్రంప్ చర్యలతోని ప్రస్తుతానికి యుఎస్లో పెట్టుబడులు కూడా కష్టమన్నారు. సౌత్ కొరియాకు సంబంధించిన అధ్యక్షుడు చాలా క్లియర్గా చెప్పాడు, మీ దగ్గర పెట్టుబడులు పెట్టే పరిస్థితి కూడా లేదు అని చెప్పేసి ఆయన కామెంట్స్ చేసిన తర్వాత మొత్తానికైతే ట్రంప్ సోషల్ మీడియా మాధ్యమంలో ఇప్పుడు ఒక పోస్ట్ని పెట్టారు. అది చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. వెన్ ఫారెన్ కంపెనీస్ ఆర్ బిల్డింగ్ ఎక్స్ట్రీమ్లీ కాంప్లెక్స్ ప్రోడక్ట్స్, machines and various other things come into the United States with massive investments. I want them to bring their people of expertise for a period of time అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. మొత్తం మీద ఒక్కసారి అక్కడ కంపెనీస్ ఏవైతే పెట్టుబడులు పెట్టాయో దాంట్లో నైపుణ్యం కలిగిన వాళ్ళు, అంటే హైలీ స్కిల్డ్ వర్కర్స్, హైలీ స్కిల్డ్ లేబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా అమెరికాకు అవసరము, ఇక్కడ పెట్టుబడులను కొనసాగించండి అని చెప్పేసి మొత్తానికైతే ట్వీట్ చేసుకొచ్చాడు. మనం ఈ మధ్యకాలంలో చూస్తే 300 మందికి పైగా సౌత్ కొరియాకు సంబంధించిన ట్రైన్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే వీసాపై వచ్చారో వాళ్ళందరినీ కూడా రిటర్న్ పంపించే ప్రయత్నం చేశాడు. దాని తర్వాత వెంటనే తన వైఖరిని కూడా మార్చుకున్నాడు. 475 మంది మన గతంలో చూస్తే కనుక హుండై ఫ్యాక్టరీకి సంబంధించి, కొరియాకు సంబంధించిన వాళ్ళు 475 మందిని డీటైన్ చేద్దామని ప్లాన్ చేశాడు. మొత్తానికైతే సౌత్ కొరియా వాళ్ళని వెనుకకు వచ్చేయమని చెప్పేసింది. ఆ 475 మంది ఎంప్లాయీస్ని మీరు వెనుకకు వచ్చేసేయండి, అక్కడ ఉండాల్సిన అవసరం లేదని చెప్పేసి సౌత్ కొరియా అధ్యక్షుడు కూడా చెప్పుకొచ్చాడు. మొత్తానికైతే ట్రంప్ దిగొచ్చాడు. హుండై, అలాగే కియా, అలాగే దాని సిస్టర్ కంపెనీ కియా, దాంతోపాటు ఎల్జీ ఎలక్ట్రానిక్స్, ఇవన్నీ సౌత్ కొరియాకు సంబంధించిన కంపెనీస్. ఈ కంపెనీస్ బిజినెస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ కంపెనీస్కి సంబంధించి ఫ్యాక్టరీస్ కూడా అక్కడ అమెరికాలో చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళందరూ వెనకకి వెళ్ళిపోతే సడన్గా ఆ స్కిల్డ్ లేబర్, ఆ స్కిల్డ్ వర్కర్స్, ఎంప్లాయీస్ వీళ్ళందరూ లేకపోతే కంపెనీస్ కొలాప్స్ అయిపోతాయి అక్కడ ఉన్న కంపెనీస్. అలాగే అమెరికా ఎకానమీ ఎఫెక్ట్ అవుతుంది, అమెరికన్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మీద ఎఫెక్ట్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. దాంతో ట్రంప్ అడ్వైజర్స్, ఎకనామిక్ అడ్వైజర్స్ ఎవరైతే ట్రంప్ చుట్టూ డీప్ స్టేట్కి సంబంధించిన అడ్వైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ట్రంప్కి ఖచ్చితంగా నువ్వు చేసిన స్టేట్మెంట్ రాంగు, దీని మీద నువ్వు వెనక్కి తీసుకోవాలి ఈ స్టేట్మెంట్ని అండ్ అందరినీ స్వాగతించాలి ఖచ్చితంగా. మనం ఆల్రెడీ చాలా దేశాలతోని వైరం పెట్టుకున్నాం, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చాలా దేశాలతోని వైరం పెట్టుకుంటున్నాం టారిఫ్స్ అని చెప్పేసి. సో మొత్తం మీద అది మనకే నష్టాన్ని కలిగించే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అని చెప్పేసి మొత్తం మీద అయితే ట్రంప్ తన స్టేట్మెంట్ని వెనక్కి తీసుకున్నాడు. ఇమిగ్రెంట్స్ రావాలి, ఇమిగ్రెంట్స్ ఉండాలని చెప్పి ఆయన చెప్పుకొచ్చాడు. ఒక్కసారి టైమ్ లైన్ ఆఫ్ ఇమిగ్రేషన్ రిలేటెడ్ ఇన్సిడెంట్స్ ఏమేమి జరిగాయి, ఇప్పటిదాకా ట్రంప్ ఎలాంటి పోస్టులు పెట్టాడు అనేది కూడా ఒకసారి చూసి ఫస్ట్ యాక్చువల్గా ఆ పోస్ట్ని ఒకసారి మళ్ళీ చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. When foreign companies who are building extremely complex products, చూడండి ఆ పాయింట్ చూడండి, ఎక్స్ట్రీమ్లీ కాంప్లెక్స్ ప్రోడక్ట్స్ని అమెరికన్స్ ఉత్పత్తి చేయలేరు ఒప్పుకుంటున్నాడు. ఖచ్చితంగా దానికి అబ్రాడ్ నుంచి, అంటే విదేశాల నుంచి దానికి నైపుణ్యం కలిగిన వర్కర్స్ని మాత్రమే పిలుచుకొని వాళ్ళతోనే చేయించుకునే ప్రయత్నం చేసే ఆప్షన్ తప్పించి ఇంకా ఆప్షన్ లేదు. అంటే ఆ నైపుణ్యం లేదని చెప్పేసి ఆ ఫస్ట్ లైన్లోనే తెలిసిపోతుంది. ఎక్స్ట్రీమ్లీ కాంప్లెక్స్ ప్రోడక్ట్స్, మెషిన్స్ అండ్ వేరియస్ అదర్ థింగ్స్. సో ఆ సామర్థ్యం లేదని తనకే అర్థమైపోయింది. తన పక్కన ఉన్న అడ్వైజర్స్ కూడా చాలా క్లియర్గా చెప్పారు. మొత్తం ఏదైతే ఐ వాంట్ దెమ్ టు బ్రింగ్ దేర్ పీపుల్ ఆఫ్ ఎక్స్పర్టీస్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ టు టీచ్ అండ్ ట్రైన్ అవర్ పీపుల్ హౌ టు మేక్ దీస్ వెరీ యునిక్ అండ్ కాంప్లెక్స్ ప్రోడక్ట్స్. ఈ యునిక్ అండ్ కాంప్లెక్స్ ప్రోడక్ట్స్ని చేయడానికి కొంతకాలం రమ్మంటున్నాడు. మళ్ళీ అదొక ట్విస్ట్ పెట్టాడు చూడండి. కొంతకాలం అంటే పని నేర్చుకున్న తర్వాత అవసరం లేదని చెప్పుకొస్తున్నాడు.
సో చాలా క్లియర్గా కనిపిస్తుంది. అలాంటి స్టేట్మెంట్ చేసినప్పుడు ఏ కంపెనీస్ అయినా, ఏ దేశానికి సంబంధించిన నైపుణ్యం ఉన్న వాళ్ళైనా వెళ్ళాలనుకుంటారా కొంతకాలమే అన్నప్పుడు? కానీ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ మనం ఆలోచిస్తే కనుక ట్రంప్ నెక్స్ట్ టర్మ్లో ఖచ్చితంగా ఉండడు. ట్రంప్ లేనప్పుడు ఇలాంటి పాలసీలు కూడా ఉండవు, ఇమిగ్రెంట్స్కి ఇబ్బందులు కూడా ఉండవు. సో ఒక రకంగా స్వాగతిస్తున్నాడు, ఒక రకంగా ఇమిగ్రేషన్కి సంబంధించి వర్కింగ్ వీసాస్ H1B కావచ్చు, F1 కావచ్చు, స్టూడెంట్ వీసాస్ కావచ్చు, వీటన్నిటిని కూడా అలో చేసే అవకాశం ఉంటుంది. మొత్తం మీద అయితే ట్రంప్ దిగిపోయిన తర్వాత ఆ అవకాశాలు కొనసాగే పరిస్థితులు కూడా నెలకొనవచ్చు. డెమోక్రాట్స్ మళ్ళీ రావచ్చు, అప్పుడు మళ్ళీ పరిస్థితులన్నీ మారే అవకాశం కూడా ఉంటుంది. ఒక రకంగా ఇదైతే హ్యాపీ అండ్ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. నేను మళ్ళీ ఒకసారి ఆ ట్వీట్ని కంటిన్యూ చేస్తాను. If we didn't do this, all of that massive investment will never come in the first place. మనం ఇది చెయ్యకపోతే అంత ఇన్వెస్ట్మెంట్స్ రాకుండా ఉండేవి అని చెప్పేసి చెప్పుకొస్తున్నాడు. చిప్స్, సెమీ కండక్టర్స్, కంప్యూటర్స్, అలాగే షిప్స్, ట్రైన్స్ అండ్ సో మెనీ అదర్ ప్రోడక్ట్స్ దట్ వీ హ్యావ్ టు లెర్న్. సెమీ కండక్టర్స్, చిప్స్ ప్రస్తుతానికి వరల్డ్ మొత్తాన్ని ఇవే రూల్ చేస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఎలాంటి ప్రోడక్ట్స్ని, అలాగే రోబోట్స్ని, వీటన్నిటినీ కనుక మీరు మ్యానుఫ్యాక్చర్ చేయాలి, వీటన్నిటిని తయారు చేయాలంటే ఖచ్చితంగా కావాల్సింది ఏంటంటే సెమీ కండక్టర్ చిప్స్. మన ఇండియా కూడా ఇదే ధోరణిలో సెమీ కండక్టర్స్కి సంబంధించిన ఒక హబ్స్ని కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. దాంట్లో కొరత ఉంది, దాంట్లో స్కిల్డ్ వర్కర్స్ లేరు. ప్రస్తుతానికి ఇండియాలో కూడా అదే సిచ్యువేషన్ ఉంది. బట్ మనం చూస్తే రీసెంట్ టైమ్స్లో చైనాకి సంబంధించిన వాళ్ళని కూడా వెనకకి తీసుకునే ప్రయత్నం చేసింది చైనాపై ట్యాక్సెస్ వేసినప్పుడు. సో ఇప్పుడు మనం సౌత్ కొరియా కొన్ని కంట్రీస్తో మనం కొన్ని MOUs సైన్ చేసుకొని అక్కడ స్కిల్డ్ వర్కర్స్ని ఇక్కడికి తీసుకొచ్చి మన వాళ్ళని కూడా ట్రైన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఎస్పెషలీ సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి సంబంధించి ఇండస్ట్రీకి చాలా ఇవాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. NVIDIA కావచ్చు, చాలా కంపెనీస్ ఉన్నాయి, ఇంటెల్ కావచ్చు, ఇవన్నీ పెద్ద ప్లేయర్స్, మార్కెట్లో బిగ్గెస్ట్ ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈ చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో దీంట్లో వీళ్ళు ఆల్రెడీ ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు. కానీ ఇండియా కూడా దీంట్లో ఒక చంక్ని తీసుకునే ప్రయత్నం, ఒక భాగాన్ని తీసుకునే ప్రయత్నం కూడా చేస్తుంది. సో మొత్తం మీద అయితే ట్రంప్ అయితే దిగి వచ్చాడని చెప్పి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఈ పోస్ట్తోని. ఒకసారి September 8th ఆయన చెప్తాం ఏం జరిగిందనేది ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. 475 మంది హుండై బ్యాటరీ ప్లాంట్కి సంబంధించిన వాళ్ళు జార్జియా అనే స్టేట్లో, వాళ్ళని US ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు డీటైన్ చేసి మీకు వ్యాలిడ్ వీసాస్ లేవు, మీరు ఇక్కడ వర్క్ చేయకూడదు, మీరు వెంటనే రిటర్న్ అవ్వాలని చెప్పేసి. సో దాని తర్వాత లీగలీ బ్రింగింగ్ యువర్ వెరీ స్మార్ట్ పీపుల్ అండ్ వీ విల్ మేక్ ఇట్ క్విక్లీ అండ్ లీగలీ పాసిబుల్ ఫర్ యూ టు డూ సో అని చెప్పేసి ఆయన ఇమిగ్రేషన్ లాస్కి సంబంధించి ఆయన చెప్పుకొచ్చాడు. మొత్తానికైతే September 15th ట్రంప్ మళ్ళీ సోషల్ మీడియా మాధ్యమంలో వెళ్ళి నేను ఆగస్ట్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియాకి సంబంధించిన ఫారెన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకురండి, వాళ్ళందరూ రావాలి, మేము స్వాగతిస్తున్నాం, మీరు వచ్చి మాకు నేర్పించండి, మాకు ట్రైన్ చేయండి, ఇక్కడ ప్రజలకు ట్రైనింగ్ ఇచ్చి దాని తర్వాత మీరు మళ్ళీ ఫేజ్ అవుట్ ఆఫ్ అవర్ కంట్రీ అండ్ బ్యాక్ ఇన్ టు దేర్ ల్యాండ్, మళ్ళీ వెళ్ళండి మీరు వెనకకి అని చెప్తున్నాడు.